సందర్భంలో కాపు సామాజికకు వాళ్ళ నమ్ముకున్నటువంటి వారు వాళ్ళ యొక్క మనోవేదనలు మొత్తం బయటపడి వాళ్ళు మొత్తం తర్వాత చేరినటువంటి ఉదయభాను గారు, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళంతా కూడా మదన పడుతున్నారు. ఎందుకు చేరామని చెప్పేసి అని. అవి కాకపోతే యువతలు చేసుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు గెలుగుతున్నారు, ఎట్టగట్ట మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పేసి అని. రెండోది, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మనం తక్కువ మాట్లాడుకుంటూ పాప ఆయన జనం మొత్తం ఆయన ముఖ్యమంత్రి అనుకుంటే ఆయనేమో నేను కాదు మా చంద్రబాబే ఉండాలని చెప్పి ఆయన అంటాడు కాబట్టి అది ఇక పక్కకి పెడతాం. లోకేష్ గారి గురించి వచ్చారు. ఇక్కడ నిన్న పార్టీ ఆఫీస్కి వెళ్తే 4000 మంది అర్జీలు పట్టుకుని వచ్చారంటే ప్రభుత్వం ఎంత అధ్వానం ఉంది, కింద పని చేయట్లేదు. ఆయన అన్నాడు ఏమని, మీరు నియోజకవర్గాల గ్రీవ్స్ పెట్టమని. ఏం పెడతారండి, నియోజకవర్గంలో పోయి గ్రీవ్స్ పెట్టితే తన్నే తట్టుకున్నారు ప్రజలు. ఇందాక కృష్ణయ్య గారు చెప్పారు పథకాలు బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పేసి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఎంతమంది సిలిండర్లు ఇచ్చారు, ఎన్ని సిలిండర్లు ఉన్నాయి, ఎంతమంది డబ్బులు పట్టాయి. అదేవిధంగా మీరైతే రైతు అన్నదా సుఖీభో అని చెప్పేసి 2 సంవత్సరాలకి 40,000 కట్టాల్సి 5,000 ముగించిన పరిస్థితి కావచ్చు. మీరు ఏమైందైతే నేను అడుగుతాను, ఛాలెంజ్ చెబుతానండి. 2014 నుంచి 19 వరకు ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ కి చెప్పండి. ఎంతమంది ఉద్యోగాలు వచ్చింది చెప్పండి. అదేవిధంగా మీరు ఏమంటున్నారు పెన్షన్ అని చెప్పి, ఒక్క పెన్షన్ విషయంలో మాత్రం 4,000 చేసింది వాస్తవం. ఆ పెన్షన్ పంచడం కోసం చంద్రబాబు ఎన్ని కుస్తీలు పడతాడో. మొన్న పోయి అట్లు వేసాడండి, మొన్న పోయి టీ కాసాడండి, మొన్న పోయి చెప్పులతో కాడికి వెళ్ళి డప్పు కొడతా వచ్చాడు. ఏంది ఇంత సర్కస్లు, అదేవిధంగా ఇంత దిగదారు పబ్లిసిటీకి పిచ్చి పట్టిపోయిందండి. ఎస్, ప్రజల్లోకి రావాలని దేనికి రావాలండి, ఒక వ్యవస్థ ఉంది. నీకు అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి అన్ని తానై మురుగొట్టుకొని నువ్వే తెస్తా ఉంటావు, చీపిరి నువ్వే తెస్తా ఉంటావు. అంటే ఈ రాజకీయంలో ఎంత దిగజాడు పరిపాలన వ్యవస్థ తెచ్చాడు చంద్రబాబు దానికి. అంతకంటే అదండి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ సెంటర్ లో ఉండి మొత్తం వ్యవస్థలు మొత్తాన్ని స్ట్రీమ్ లైన్ చేశాడు. ఎక్కడా కూడా పెన్షన్ల కోసం గత ప్రభుత్వంలో ఈ పెన్షన్ల కోసం ఆఫీసు చుట్టూ తిరుగుతా ఉంటే పెన్షన్ల కోసం తీసుకోవడం కోసం పోతే నీళ్లు లేక ఎండకి సొమ్మసిల్లిపోయిన పరిస్థితులు అండి. అదేవిధంగా అనంతపురం లాంటి కొన్ని ప్రాంతాల్లో ఇత్తనాల కోసం వెళ్తే ఇత్తనాలు కీగట్టి జనానికి ఇత్తనాలు రాక మందులు లేని పరిస్థితిలో వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేసేసి రైతులకు రైతు భరోసా కేంద్రం, సచివాలయంలోని మొత్తం అక్కడే ఆన్లైన్ చేసేసి ఎక్కడో కూడా ప్రజలకి ఒక భరోసా ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన వ్యవస్థకు కొత్త రూపు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి రాజకీయాలు 85 కాలం అనుభవం అండి. ఈ రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులుగా ప్రజల హృదయాలు ఇచ్చిపోయారు. ఆ రోజు రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు అడుగుతాను చెప్పండి ఏం చేస్తారు చెప్పండి. లోకేష్ గారు ఉన్నారు కాబట్టి అతను పెంచుతున్నారు, రాజకీయ వారసుడుగా లోకేష్ గారిని పెంచుకోవడం కోసం వాళ్ళ కుటుంబంలో పెద్ద రచ్చ జరుగుతా ఉంది, అందరూ తెలిసినటువంటి విషయం. అందువల్ల ఏంటంటే ఆయన ఈ రోజు వాస్తవంగా అధికారం ఈ రోజు పార్టీలో కూడా కొలికలపూడి శ్రీనివాస విషయం కావచ్చు, చిన్ని విషయంలో కూడా లోకేష్ గారేమో డబ్బులు మూటలు ఇచ్చే పార్టీలో ఉన్నాడు, పార్టీని దెబ్బతిరిపోతుందని చెప్పేసి శ్రీనివాస్ ఎంత చెప్పి ఇంకొక పరిస్థితిలో ఉంది. అందువల్ల ఈ రోజు లోకేష్ గారు కరప్షన్ కి అట్ట అయిపోయాడు. ఈ రోజు వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయిపోయిన దానికి నిన్న 4,000 మంది అర్జీదారులు వచ్చారంటే ఇటుపోతుంది. కింద ఎంఆర్ఓ ఏమయ్యాడు, కలెక్టర్ ఏమయ్యాడు, ఎక్కడ కూడా సంక్షేమం కూడా కుంటుపడిందండి అంటున్నారు. వినండి వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. కనకరావు గారు ఏమండి, 5 సంవత్సరాల కాలంలో ఒక అర్జీ తీసుకోవడం గాని, ఒక అర్జీ పరిష్కరించడం గాని సచివాలయం అవుతుందండి. రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, ఆర్బీకి సెంటర్లు ఉన్నాయి. కిందకి వచ్చింది పరిపాలన లేదు కాబట్టి పార్టీ ఆఫీస్ దగ్గరికి రావాలా పరిష్కారం కోసం. ఏమైంది, మీరు ముఖ్యమంత్రి కదా, మీరు మంత్రులు కదా, అధికారుల దగ్గరికి వెళ్ళాలి. అంటే అధికారులు ఎవరు పనిచేయట్లేదు. కనకరావు గారు ఒక్క నిమిషం అండి. కనకరావు గారు ఒక్క నిమిషం. కనకరావు గారు ఒక్క నిమిషం. క్లాస్ తాగొద్దండి. కనకరావు గారు ఒక్క నిమిషం. కనకరావు గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన విన్నారు కదా, ఆయన ఏం చెప్తారు మీరు వినాలి కదా. కనకరావు గారు క్లాస్ తాగొద్దండి, ఎవరికి అర్థం కాదు. మాట్లాడినవ్వండి, మీరు మాట్లాడే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా. సరే ఓకే వెయిట్ ఆయన మాట్లాడిన మీకు నేను ఇస్తాను. ఏమండి, 5 సంవత్సరాలు ఒక అర్జీ తీసుకోవాలా, ఒక మనిషిని కలవాలా, కిలోమీటర్ దూరంలో ఎమ్మెల్యేలు కూడా రానిచ్చేవాడు కాదు. సగం మంది ఎమ్మెల్యేలు ఒకసారి కూడా కలిసిన పాపాన పోలేదు. సచివాలయాల్లో అర్జీలు ఇచ్చి ఏమీ కాకనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల్లో